హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు గోట్ బాల్స్ ఇంకా బాయిల్డ్ ఎగ్స్ యూస్ చేసి సింపుల్ ఫ్రై రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై పాన్ పెట్టుకోండి. ఇందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత నేను ఇక్కడ గోట్ బాల్స్ వేస్తున్నాను. ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసే క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దండి. ఇలా ఉప్పు పసుపు వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఇక్కడ ఫ్లేమ్ మాత్రం తప్పకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఈ గోట్ బాల్స్ అనేవి సరిగా ఉడకవు. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే మటన్ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వేసుకునే మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ మాత్రం ఇక్కడ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్ పెడితే మనకి మసాలా అనేది మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్ పెట్టుకుని ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా 2 పీసెస్లా కట్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే 4 పీసెస్లా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. మరి 4 పీసెస్ లాగా వేస్తే చిన్న చిన్నగా అయిపోయి కనిపించవు, కాబట్టి ఇలా హాఫ్గా కట్ చేసి ఇలా మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోండి. మనకి మసాలా అంతా కూడా ఎగ్స్కి బాగా కోట్ అవ్వాలి. ఈ విధంగా బాగా టాస్ చేసుకొని ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే గోట్ బాల్స్ ఎగ్ ఫ్రై రెడీ. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి పెడితే ఉట్టిగా తినేసేయచ్చు. మనకి ఇలా వైట్ రైస్లో కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసి పెడితే చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇలా వైట్ రైస్లో కలుపుకొని అయినా తినొచ్చు, లేదా సైడ్ డిష్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్ట్ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.